నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు నంద్యాల మీడియా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామ నాయకులు లోకానందరెడ్డి మరియు మండల కన్వీనర్ పల్చేని మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే గిత్తా జయసూర్య గడిచిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 మరియు 3,000 ఉన్న పింఛన్ని 4,000 సంక్షేమ కార్యక్రమాలు అన్ని అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. రానున్న కాలంలో ఉచిత 15 ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకి అన్నదాత సుఖీభవ అమలు చేయబోయే సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. నందికొట్కూరు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య. నెహ్రూ నగర్ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు సమస్యలు మరియు హౌసింగ్ స్కీమ్ కింద మంజూరు చేయవలసిందిగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఏం పేరమ్మా నీ పేరు? కళ్యాణి. రెండామె 6th క్లాస్. ఎన్నో క్లాస్? ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. నీ పేరు ఏం పేరు రా? విష్ణు. నువ్వేం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్, గవర్నమెంట్ స్కూల్. నీ పేరు రా? ప్రదీప్. నువ్వేనో క్లాస్? ఫస్ట్ క్లాస్. నలుగురు ఒకటే కుటుంబం కదా? వీళ్ళిద్దరు అమ్మడాలు పుట్టినారు. వీళ్ళిద్దరు అంటే 3 కంతులు, రెండామే 3 కంతుల కౌల పిల్లలు పుట్టినారు. నలుగురు సంతానం. నలుగురు సంతానంలో నలుగురు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ పంపిస్తుంటే మీకు తల్లికి వందనం వచ్చిందే? అందరికి వచ్చిందా తల్లికి వందనం? బాగా గుర్తుపెట్టుకున్నామా, ఎలక్షన్ రాకముందు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు, సూపర్ 6 ఇచ్చినప్పుడు తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు బాబు సురిటి భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి ప్రతి ఇంటికి తిరిగినాం. ప్రతి ఇంటికి దాదాపు 8 నెలల పాటు ప్రతి ఇంటికి తిరిగి మేనిఫెస్టో అందరికి వివరించి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు పడిపోతే అంతమందికి డబ్బులు వేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు ఏమి అని చెప్పేసి చాలా మంది మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి ఒక కుటుంబంలో ఒకరికి ఇచ్చి నేను తల్లికి వందనం ఇచ్చిన, తల్లికి వందనం అమ్మఒడి ఇచ్చిన అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నాను తప్ప మీరు స్వయాన కళ్ళారా చూడండి, పాత్రికేయులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు అందరూ చూడండి, తల్లికి వందనం అనేది ఈరోజు పేదవారికి పట్ల ఒక వరం. దాదాపు 10,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు వెచ్చించి తల్లికి వందనం దాదాపు ఈ మండలానికి సంబంధించి దాదాపు 7 నుంచి 8 కోట్ల వరకు కూడా ఈ మండలానికి ఇవ్వడం జరిగింది. దాదాపు ప్రతి మండలానికి 6 కోట్ల నుంచి 9 కోట్ల వరకు ఈరోజు తల్లికి వందనం అందరి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకున్నమ్మా, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అమ్మ మీకు స్కూల్ ఇన్ఫార్మ్ ఇచ్చారా అందరికీ? ఎందుకు ఇవ్వలేదమ్మా నీకు? మళ్ళీ ఇస్తారమ్మా, బుక్స్ ఇస్తారు. అమ్మ బుక్స్ ఇప్పుడు బరువు తగ్గిందే మీకు, లేకపోతే అప్పట్లో లాస్ట్ ఇయర్ దగ్గర బరువు అంటే బుక్స్ సెమిస్టర్ వైజ్ ఇచ్చినారా, అన్ని కలిపి ఇచ్చినారా? సెమిస్టర్ వైజ్ బుక్స్ ఇచ్చింటారా? బరువు తగ్గింది కదా? బరువు తగ్గింది. బరువు దగ్గర సెమిస్టర్ వైజ్ బుక్స్ ఇచ్చినారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా. ఎవరు మన విద్యాశాఖ మంత్రి? నారా లోకేష్. వారు మీరు అందరు టీచర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మండలం లెవెల్. అట్లీస్ట్ ముఖ్యమంత్రి ఫోటో, ఉప ముఖ్యమంత్రి ఫోటో, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కంపల్సరిగా ప్రతి స్కూళ్ళలో పెట్టాలా. అట్లే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకము మెనూ ప్రకారము నోటీస్ బోర్డులో ఖచ్చితంగా ఉండాలి ప్రతి స్కూల్లో. ఎవ్రీ స్కూల్ చెక్ చేస్తాము, ఖచ్చితంగా దాని ప్రకారమే ఉండాలి పిల్లలకు. ఇప్పుడు ఇంకోటమ్మా, మీకు మధ్యాహ్నం భోజనం పథకంలో సన్న బియ్యమే పెడుతున్నారు కదా, సోన మైసూర్ అన్నమే, లావన్నం కాదు కదా, రాగి జావ ఇస్తున్నారా, గుడ్డు, పాలు, చిక్కిస్తున్నారు కదా, బాగుంది కదా, గుర్తుపెట్టుకోండి. నమస్తే అమ్మా.